స్టార్ట్ చేయ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రార్థనతో ఈనాటి యవనస్తుల కూడికను ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, జీవం కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రములు. గడిచిన మాసం అంతా మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నారు. అనే సెప్టెంబర్ మాసం 1వ తారీఖున ప్రభుత్వం ఈ విధంగా మీ సన్నిధిలో చేరి యవనస్తుల కూడికను జరిపించుకుంటానికి మీరు కృప చూపించారు. స్తోత్రం తండ్రి. ఈ కార్యక్రమానికి ఆది నుంచి ఎంతపాటు మీ అధ్యక్షతను నడిపించండి. మీ నామానికి ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తూ జరుగుతున్న ప్రతి కార్యంలో ప్రభావం మీ నామానికి మహిమ ఆరోపిస్తూ నజరేయుడు యేసయ్య పేరు బహుమంగా ప్రతిమలాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యవనస్తులు కొన్ని ప్రత్యేకమైన పాటలు పాడుతున్నాం. Praise the Lord. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతానే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతానే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుణ్ణి నేనైతే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుణ్ణి నేనైతే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతానే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం.
నిన్న నేడు నిరంతరం మారని దేవా. నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతనే వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. సదయుడా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. సదయుడా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే, ఎడబాయక కాచితివే. ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే, ఎడబాయక కాచితివే. నీవే స్తుతి గానము, నీవే నా విజయము, నీవే నా అతిశ్రయం యేసయ్యా. నీవే స్తుతి గానము, నీవే నా విజయము, నీవే నా అతిశ్రయం యేసయ్యా. సదయుడా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. నా సరిహద్దులలో నెమ్మది కలుగక కారణము నీవే. కృపాక్షేమము నా వెంట నిలువగా కనికరము నీదే. నా సరిహద్దులలో నెమ్మది కలుగక కారణము నీవే. కృపాక్షేమము నా వెంట నిలువగా కనికరము నీదే. సన్నుతించెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు. సన్నుతించెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు. నిన్ను చేరేంత వరకు నీవే స్తుతి గానము, నీవే నా విజయము, నీవే నా అతిశ్రయం యేసయ్యా. నీవే స్తుతి గానము, నీవే నా విజయము, నీవే నా అతిశ్రయం యేసయ్యా. సదయుడా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. పలు విధములుగా నిన్ను విసిగించినను నన్ను సహించితివే. పూర్ణ ఓరిమితో నన్ను భరించి భుజమున మోసితివే. పలు విధములుగా నిన్ను విసిగించినను నన్ను సహించితివే. పూర్ణ ఓరిమితో నన్ను భరించి
నా అతిశ్రయం యేసయ్యా. నీవే స్తుతి గానము, నీవే నా విజయము, నీవే నా అతిశ్రయం యేసయ్యా. సదయుడా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. సదయుడా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే, ఎడబాయక కాచితివే. ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే, ఎడబాయక కాచితివే. నీవే స్తుతి గానము, నీవే నా విజయము, నీవే నా అతిశ్రయం యేసయ్యా. నీవే స్తుతి గానము, నీవే నా విజయము, నీవే నా అతిశ్రయం యేసయ్యా. నీవే స్తుతి గానము, నీవే నా విజయము, నీవే నా అతిశ్రయం యేసయ్యా. నేటి దినమునకై ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర భాగం కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం అక్షయ నుంచి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదివి వినిపిస్తుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొద్దను నాటబడితే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనందే సఫలమగును. దుష్టులు అలాగుండక గాలి చెదరగొట్టు కొట్టు వలె నుండును. కాబట్టి న్యాయమనస్కులు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియదు, దుష్టుల మార్గము నాశనమవుటకు నడుపును. యెహోవా ఇచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన సెలవు వచ్చి ప్రార్థన కనిపిస్తుంది. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీకు వెళ్ళలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా, గడిచిన కాలం అంతా నీ సజీవులకు కాచి నా దేవా, రాబో కాలంలో కూడా నీ రెక్కల నీడ కింద మమ్మల్ని భద్రపరచమని అడుగుతున్నాను నా తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా, ఈ దినమంతా మమ్మల్ని మీ సజీవులకు ఉంచినందుకు గాను నీకు స్తోత్రాలు ప్రభువా. మేము చేసే ప్రతి పనిలో మీరే తోడుని నడిపిస్తున్నందుకు గాను నీకు వందనాలు ప్రభువా. స్తోత్రాలు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. యేసయ్యా, ఈ దినమంతా మేము ఇక్కడ చేరి మిమ్మల్ని స్తుతించుటకు గాను మహిమపరచుటకు గాను మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. స్తుతి స్తోత్రం. యేసయ్యా, ఇక్కడ మేము నేర్చుకునే ప్రతి ఒక్కటి ఇంకా బయటికి వెళ్ళి తెలియని వారికి తెలియజేయాలో మాకు సహాయం చేయండి తండ్రి. యేసయ్యా, మీ ప్రార్థనలో మేము ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి తండ్రి ప్రభువా. యేసయ్యా, అలాగైతే ఎందరైతే రాలేక ఉన్నారో తండ్రి, అటు వారిని వచ్చే వారం మళ్ళీ రాలాగా సహాయం చేయండి తండ్రి. వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, స్తోత్రాలు. యేసయ్యా, ఈ ఆరాధన అంతా మహిమకరంగాను మీకు ఘనతకరంగాను మలుచుకోమని అడుగుచు ఇచ్చిన ప్రార్థన మీ పాదాలు చెంతకు చేర్చుకొని సత్యశ్రేష్టమైన అమలు అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. లోకంలో మనం ఎక్కడ వెతికినా కూడా ఆనందం లేదు అనే మాటను పాట రూపంలో ఇప్పుడు మనం వినడం జరిగింది. నిజమే, లోకంలో మనం అనేక వాటి కోసం, సంతోషం కోసం వెతుకుతూ ఉంటాం.
కానీ ఎక్కడ కూడా మనకి ఆనందం అనేది కనపడదు. ఆనందం కనిపించినా కూడా అది నామమాత్రం, అంటే కొద్దిసేపే ఉంటుంది, ఆ తర్వాత అది మనకి దూరం అయిపోతుంది. ఆనందం మనకి స్నేహితుల ద్వారా వస్తుందేమోనని మనం అనేక మంది ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాం. ఆ ఫ్రెండ్షిప్ వల్ల మనకి ఆనందం ఎంతవరకు కలుగుతుందంటే వాళ్ళతో కలిసి ఉన్నసేపు సంతోషపడుతూ ఉంటాం. తర్వాత మరి తిరిగి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఆనందాన్ని కోల్పోతాం. అది తాత్కాలికమైన ఆనందం. క్రీస్తులో ఒక క్షణం గడిపినా కూడా ఆనందం, అనుభూతి మన జీవితాంతం ఉంటుంది. ఒక మంచి పాటతో మన మనస్సుల్ని దేవుని వైపు తిరిగి ఎదురు చేసిన యవ్వన బిడ్డలకి అభినందిస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఆనందం కోసం కొన్ని సిటీస్లో ఏం జరిగింది అంటే లాఫింగ్ క్లబ్స్ అని ఉంటాయి. అంటే అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, నవ్వుకుంటారు. నవ్వాలి అని వాళ్ళు వేసే జోక్స్కి వాళ్ళకి నవ్వాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ నవ్వటం ద్వారా వాళ్ళు హెల్త్ పరంగా కూడా అది మంచిదని డాక్టర్స్ చెప్తున్నారు. కాబట్టి అట్లా నవ్వడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు లాఫింగ్ క్లబ్స్కి వెళ్ళి. అది ఎంతసేపు అంటే మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వచ్చేదాకా. అంటే ఇది శాశ్వతమైనది కాదు. శాశ్వతమైన ఆనందం, సంతోషం దేవుల్లో మాత్రమే ఉంది. ఆ విధమైన సంతోషం మనం పొందాలి అంటే మనకి ఖచ్చితంగా దేవునితో ఒక మంచి రిలేషన్ మనం కలిగి ఉండాలి. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటి అంటే మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది. మన ప్రవర్తన దేవునికి మహిమకరంగా ఉంటుందా లేదా దేవునికి అవమానం తెచ్చేదిగా ఉంటుందా? సరే, మన ప్రవర్తన దేవునితో కాసేపు పక్కన పెడితే మన ప్రవర్తన మన కుటుంబంలో ఏ విధంగా ఉంటుంది, మన బంధువుల దగ్గర ఏ విధంగా ఉంటుంది, మన స్నేహితుల దగ్గర ఏ విధంగా ఉంటుంది, వీటన్నిటిని మనం అంచనా వేసుకుంటే ఒకసారి మనం పరిశీలనగా చూస్తే అవి రిలేషన్స్ మారే కొద్దీ మన ప్రవర్తనలో వ్యత్యాసం మనకు కనిపిస్తూ ఉంటుంది. మనమేమో ఇంట్లో ఒక రకంగా ఉంటాం, స్నేహితుల దగ్గర ఒక రకంగా ఉంటాం, స్కూల్స్లో ఉద్యోగాలు చేసే దగ్గర ఒక రకంగా ఉంటాం, మందిరంలో ఒక రకంగా ఉంటాం. మరి ఆయా సందర్భాలను బట్టి, ప్రాంతాలను బట్టి మన ప్రవర్తన మారిపోతూ ఉంటుంది. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని ఆలోచిస్తే ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో నీటి కాలువల ఊరన నాటబడిన చెట్టు ఏ విధంగా ఫలిస్తుందో, అంటే ఆ చెట్టుకి నీటి కాలువల ఊరన అంటే ఆ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఆ వేరు వ్యవస్థ లోపలికి విస్తరించుంటుంది కాబట్టి దానికి కావలసిన నీరు, సూర్యరశ్మి ఇవన్నీ అందడం వల్ల ఆ మొక్క చాలా పచ్చదనంగా, చాలా ఆరోగ్యంగా పెరుగుతుంది. మనం కూడా దేవుని మందిరంలో పెరిగే బిడ్డలుగా మనం ఉంటే, దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో ఉంచుకునే బిడ్డలుగా మనం ఉంటే, దేవుని ఆజ్ఞలను మనం పాటించే బిడ్డలుగా మనం ఉంటే, మన ప్రవర్తన దేవునికి మహిమ తెచ్చేదిగా ఉంటుంది. ఆ విధంగా లేదనుకోండి, మన ప్రవర్తన వలన దేవునికి మహిమ తేటం తర్వాత సంగతి కానీ ముందు అవమానం తెచ్చిన వాళ్ళమే అవుతూ ఉంటాం. ఈ విధంగా దేవునికి మనం మహిమ తెచ్చే బిడ్డలుగా మనం ఉండాలి అంటే దేవునితో మనం కలిసి నడిచే అనుభవం, ప్రార్థన చేసే అనుభవం, వాక్యాన్ని పఠించే అనుభవం, ఇవన్నీ మన జీవితాల్లో మనకి రావాలి. దానియేలు గ్రంథంలో ఈరోజు మనం నేర్చుకున్నాం 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే 3 వ్యక్తులు మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే వారు ఇక్కడ రాజుకు నెబుకద్నెజరు ఒక బంగారు ప్రతిమను నిలబెట్టి అక్కడ చెప్తూ ఉంటాడు. రాజ్యం మొత్తం ఒక శాసనాన్ని పంపిస్తూ ఉంటాడు. ఏంటి అంటే ఇప్పుడు 5వ అధ్యాయంలో ఏమనగా బాక, పిల్లన ద్రోగి, పెద్ద వీణ, సింఫోనియా వీణ, విపంచిక, సకల విధములకు రాజ్యధ్వనులు మీకు వినపడినప్పుడు
రాజుకు నెబుకద్నెజరులో పెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడు. అంటే అక్కడ రాజు దగ్గర నుంచి ఒక శాసనం వచ్చింది. కానీ రాజు నిలవబెట్టిన ప్రతిమకు ప్రతి ఒక్కరు కూడా ఆ వాయిద్యాల ధ్వని వినిపించినప్పుడు నమస్కరించాలి అని. కానీ అక్కడ రాజు దగ్గర పనిచేసే వ్యక్తులు ముగ్గురు అక్కడ ప్రతిమకు నమస్కారం చేయకుండా ఉన్నట్లు మనం 3వ అధ్యాయం ఎన్నికలను చదువుకుంది అర్థమవుతుంది. అక్కడ వాళ్ళు ఆ ప్రతిమకు నమస్కరించకుండా ఉంటూ ఉంటారు. ఆ సంగతి రాజుకి తెలియజేయబడుతుంది. అక్కడ 14వ వచనంలో చూసినట్లయితే అక్కడ అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లా, షద్రకు మేషకు అబేద్నెగో మీరు నా దేవతను పూజించట్లేదని, నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించట్లేదని నాకు వినపడింది. అది నిజమా? బాకా పిల్లను గ్రోవి పెద్ద వీణ సింఫోనియను విపంచుకును సకల విధములకు వ్యాధ్యత్వములను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కారం చేయటకు సిద్ధంగా ఉంది నేడన సరే, మీరు నమస్కరింపనేట తక్షణమే మండుచున్న వేడి మిగల అగ్నిగుండంలో మీరు వేయకూడదు. నా చేతిని మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు అని అక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు. రాజు నిలవబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించలేదు. ఇక్కడ షడ్రకు మేషకు అబేద్నెగో అనే వారిలో వారి ప్రవర్తన ఏ విధంగా ఉందంటే దేవునికి మహిమ తెచ్చేదిగా ఉంటుంది. రాజు ఆజ్ఞను వ్యతిరేకించారు, దేవుని ఆజ్ఞను వారి హృదయాల్లో ఉంచుకున్నారు. కాబట్టి రాజు ఆజ్ఞను వ్యతిరేకించడం అంటే శిక్షను దగ్గరకు తెచ్చుకున్నట్లే, శిక్ష అనుభవించడానికి రెడీగా ఉన్నట్లే అయిపోయింది. ఆ శిక్ష ఏ విధంగా ఉంటుందంటే ప్రాణాలు సైతం తీసే శిక్ష. మండుచున్న అగ్నిగుండంలో వాళ్ళని వేసేయాలి అని అక్కడ శాసనం ద్వారా చెప్తూ ఉన్నారు. నా చేతి నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు అనే ప్రశ్న రాజు అడుగుతున్నాడు. మనకు కూడా అనేక సందర్భాల్లో మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం కూడా మనసులో అనుకున్న దేవుడు నాకు సహాయం చేయట్లేదు, దేవుడు నాకు తోడుగా లేడేమో అని అనుకుంటాం. కానీ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన పక్కన వాళ్ళు కూడా వాళ్ళు కొన్ని సందర్భాల్లో అంటుంటారు, మీరు ప్రార్థన చేస్తున్నారు దేయం ఉపయోగం అని ఇంకోసారి మన పక్కన వాళ్ళు కూడా మనల్ని అంటుంటారు. అప్పుడు ఇక్కడ మనం చేసేది ఏంటి అంటే వాళ్ళు అంటూనే మన ప్రవర్తనని గమనిస్తూ ఉంటారు. మన ప్రవర్తన దేవునికి అంటే ప్రార్థన మీద ఆధారపడుతున్నాము. ఈ విధంగా గమనించినప్పుడు ఇక్కడ దానియేలు చూసినంత మనం షద్రకు మేషకు అబేద్నెగో వాళ్ళని మండుచున్న అగ్నిగుండంలో వాళ్ళని అక్కడ వేసేస్తాం. అక్కడ 17వ వచనంలో చూసినట్లయితే మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడి మిగల అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. అంటే సమర్థుడు. మనం ఒక్కోసారి కొన్ని పనులు చేయాలి అనుకున్నప్పుడు కొన్ని పనులు ఎవరు చేస్తారా అంటే ఫలానా వాళ్ళు క్యాపిటల్ పర్సన్ ఆ పని చేయడానికి అని మనం సర్టిఫై చేస్తాం. ఎందుకంటే ఆ పని చేయడంలో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందనో అది బాగా చేస్తారనో మనం వారిని వాళ్ళు సమర్థుడు అంటాం. కానీ మన దేవుని సమర్థతను ఏ విధంగా ఉంది అంటే మరణం నుంచి కూడా మనల్ని తప్పించగల దేవుడు, సమర్థవంతమైన దేవుడు. ఇక్కడ చూసినట్లయితే ఇంకా మరియు నీ వశమున పడకుండా ఆయన మిమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమని నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేయమని తెలుసుకున్నాము. రాజుతో అంటున్నాను, మా దేవుడు సమర్థుడు మమ్మల్ని రక్షించడానికి. ఒకవేళ రక్షించకపోయినప్పటికీ కూడా మేము నీవు చెప్పిన దాన్ని మేము చేయము అని అక్కడ చెప్తూ ఉన్నారు. అక్కడ రాజు టోటల్గా వాళ్ళ ప్రవర్తనను గమనిస్తూ ఉన్నాడు. వాళ్ళ గురించి ఆ రాజు దగ్గర పనిచేసే వీళ్ళు ప్రవర్తన రాజుకు తెలిసేది. ఈ విధంగా వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, మరణ శిక్షను కూడా వీళ్ళు తృణప్రాయంగా ఎందుకు ఎంచుకుంటున్నారు అన్నప్పుడు రాజుకి ఆ విషయం కోపం వచ్చేసింది. నా దగ్గర పనిచేస్తున్న వీళ్ళు నేను చెప్పిన మాట వినలేదు అన్నప్పుడు ఆయన నెబుకద్నెజరు 19వ వచనం అత్యాగ్రహం నొందినందున షద్రకు మేషకు అబేద్నెగో వారి విషయంలో ఆయన ముఖము వికారమైన కనుక గుండము ఎప్పటి
కాబట్టి ఆ అగ్నిగుండం ఏంటంటే వేడి 7 అంతలు రెట్టింపు అయిపోయింది. అప్పుడు షడ్రకు మేషకు అబేద్నెగో అనే వారిని అగ్నిగుండంలో వేయాలి. వాళ్ళు ఏ విధంగా వేశారు అంటే రాజు ఆజ్ఞ కోపం వల్ల వాళ్ళు ఒక క్షణం కూడా ఛాన్స్ ఇవ్వలేదు. వారి బట్టలతో ఉన్న వారు కూడా నేరుగా తీసి అగ్నిగుండంలో పడవేశారు. పడవేసినప్పుడు ఏం జరిగిందంటే ఆ అగ్నిగుండం యొక్క తీవ్రత ఎక్కువ వల్ల పడేసే వాళ్ళు కూడా ముందు కాలిపోయారు. అంటే అక్కడ ఆ అగ్నిగుండంలో తర్వాత రాజు గమనిస్తూ ఉన్నాడు. 23వ వచనం, షడ్రకు మేషకు అబేద్నెగో అయిన ఆ 3 మనుషులు బంధింపబడిన వారు వేడి కలిగి మండుచున్న ఆ అగ్నిగుండంలో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేస్తుంది కదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూస్తున్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వారి రూపము దేవతల రూపమును కోరిందని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అక్కడ రాజు ఆశ్చర్యపడ్డాడు. ఇక్కడేమో మొదటి సందర్భంలో రాజు వారిని కోపపడ్డాడు. కోపపడి అత్యాగ్రహంతో ఆ అగ్నిగుండం 7 అంతలు వేడి చేశాడు. కానీ అగ్నిగుండంలో వేసినప్పుడు ఆ రాజుకి 3 మనుషులు కనిపిస్తున్నారు ఆ బంధకాలు లేకుండా. ఆ 3 మనుషులతో పాటు 4వ వ్యక్తి, 3 వేసాయి కదా, ఈ 4వ వ్యక్తి ఎవరు దేవదూతను పోలి ఉందన్నప్పుడు రాజు ఆశ్చర్యపడుతూ ఉన్నాడు. అక్కడ వెంటనే ఆ గుండము వాకిలి వద్దకు వచ్చి, షడ్రకు మేషకు అబేద్నెగో అన్న వారులారా, మహోన్నతులకు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా ఎద్దుకు రండని పిలువగా షడ్రకు మేషకు అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటకు వచ్చి రాజు కోపం పెరిగింది, అగ్నిగుండంలో పడవేశారు. అని ఇక్కడ జరిగిన ఆశ్చర్యం ఏంటంటే వారి ప్రవర్తనను పరిశీలించిన రాజు దేవుని కనుగొన్నాడు. అక్కడ దేవుని కనుగొనడంతో వీరు దేవుని బిడ్డలు అని, వారికి ఏ హాని కలగలేదు అగ్ని కూడా అని తెలుసుకున్నప్పుడు ఆ అగ్నిగుండం యొక్క ద్వారం దగ్గరకు వచ్చి పిలుస్తున్నాడు. షడ్రకు మేషకు అబేద్నెగో వారు మీరు బయటికి రండి అని పిలుస్తున్నప్పుడు వారు బయటకు వచ్చారు. ఇప్పుడు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకున్నట్టు, వారి తల వెంట్రుకలు ఒకటైనా కాలిపోకున్నట్టు, వారి వస్త్రములు చెడిపోకున్నట్టు, అగ్నివాసైన వారి దేహములకు తగలకుండా చూచి, నెబుకద్నెజరు షడ్రకు మేషకు అబేద్నెగో వీరి దేవుడు పూజారుడు, ఆయన తన దూతలను పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించును. వారు తమ దేవుని కాక మరి ఏ దేవునికి నమస్కరింపి ఏ దేవుని సేవకుకై ఉందని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆత్మను వ్యర్థపరిచింది. అక్కడ దేవుడు చేసిన అక్కడ అద్భుతం ఒకటి మనం గమనిస్తూ ఉంటాం. వారి ప్రవర్తన మొత్తం తెలిసిన రాజు దేవుని నామానికి ప్రతిపరుస్తూ ఉన్నాడు. తన దూతల్ని పంపి తన దాసుల్ని రక్షించాడు. అంటే మనం ఏదైనా సమస్యలు, ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు మనం ఒక్కోసారి ఏంటంటే మనమే వాటిని మీద ఆధారపడుతూ ఉంటాం. పక్కన దేవుడు రాదేమో, దేవుడు సహాయం చేయడము, మనం ఏదన్నా మిస్టేక్ చేసేమేమో, ఈ టైంలో మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ పక్కన వ్యక్తులు ఏంటంటే వీరు దేవుని బిడ్డలు కదా, వీరికి ఎందుకు ఇలా జరుగుతుంది, కానీ దేవుడు మనకు సహాయం చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాడు. మన ప్రవర్తన దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. ఎప్పుడైతే మన ప్రవర్తన దేవునికి మహిమ తెచ్చేదిగా ఉంటుందో మనం ఖచ్చితంగా మనం ఆశీర్వదింపబడే జీవితాలుగా మనం ఉంటాం. దావీదు జీవితంలో కూడా మనకి దావీదు గమనించినట్లయితే గొర్రెలు కాసుకున్న దావీదు దగ్గరికి ఆశీర్వాదాలు వెళ్ళిపోయినాయి. యేసోపు ప్రవర్తన చూసినట్లయితే యేసోపు జీవితంలో కూడా అనేక ఆశీర్వాదాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఈరోజు నేర్చుకునే పాఠం ఏంటంటే మన ప్రవర్తన దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. షడ్రకు మేషకు అబేద్నెగో అనే వారి జీవితంలో వారి ప్రవర్తన రాజుని ఏ విధంగా మార్చగలిగిందో మన ప్రవర్తన కూడా మన కుటుంబాల్లో, మనం చదువుకునే దగ్గర, మనం ఉద్యోగం చేసే దగ్గర, మనం ఉండే దగ్గర మన ప్రవర్తన వల్ల మీరు దేవుని బిడ్డలు అని దేవునికి మహిమకరంగా ఉండాలి. మన దేవుని నామానికి మనం ఘనత తెచ్చేవారుగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో
మందిరమునకు వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. అంటే మన మందిరానికి వెళ్ళినప్పుడు మాత్రమేనా అంటే ఇక్కడ మనము నేర్చుకుంటాం. మన ప్రవర్తన ఏ విధంగా సరి చేసుకోవాలో ఇక్కడ నేర్చుకుంటాం. అవి మన హృదయాల్లో మన వాక్యాన్ని ఉంచుకుంటాం కాబట్టి మనం ఏ ప్రాంతానికి ఎక్కడ వెళ్ళినా కూడా మన ప్రవర్తన దేవుడికి భయంకరంగా. నేను ఇంతకుముందు కూడా నేను చెప్పినట్టు నా ఎగ్జాంపుల్, ఒక కుర్రాడు చదువుకోవడానికి దూర ప్రాంతానికి వెళ్ళాడు. వాళ్ళ ఫాదర్ ఒక బైబిల్ నుంచి నన్ను రోజు చదువుకుంది అని అడిగాడు, చెప్పాడు. చెప్పినప్పుడు సరే డాడీ అని వెళ్ళిపోతే అతను వెళ్ళినాక 2 నెలలకు ఏదో ఫీజు కట్టాల్సిన అవసరం వస్తే వాళ్ళు డాడీకి ఫోన్ చేశాడు, డాడీ అమౌంట్ కావాలి అంటే బైబిల్ ఫలానా అధ్యయనం చదువుకున్నాను. సరే అని ఫోన్ పెట్టేస్తాడు. సరే ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అడ్జస్ట్ చేసుకుని డబ్బులు ఫీజు కట్టేస్తాడు. సెకండ్ టైం అలానే డబ్బులు అవసరం వచ్చింది. సెకండ్ టైం మళ్ళీ ఇంటికి ఫోన్ చేసినప్పుడు వాళ్ళ డాడీ అలాగా అధ్యయనం చదువుకోవాలి. అతను మళ్ళీ ఏంటి ఇట్లా చెప్తున్నాడు, నాకు మతిపోయిందని ఎప్పుడు అడుగుతుంటే ఎట్లా చెప్తున్నాడు అని చెప్పి సరే సెకండ్ టైం కూడా అడ్జస్ట్ చేసుకుంటాడు. 3వసారి అవసరం వచ్చినప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తాడు. వాళ్ళ డాడీ మళ్ళీ అదే అవసరం చెప్పినప్పుడు అతను కోపం వస్తుంది. కోపం వచ్చి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయి ఏంటంటే అసలు ఎందుకు జాయిన్ చేశారు, నన్ను ఫీజులు కట్టట్లేదు, ఏం చేయట్లేదు, మరి ఎందుకు నన్ను జాయిన్ చేశారు లేదు అంటే నేనేం చెప్పాను, ఫస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడు అంటే ఇలా నా అధ్యయనం చదువుకున్నారు. సరే ఓపెన్ చేసి బైబిల్ ఓపెన్ చెప్పినప్పుడు ఆ బైబిల్ ఓపెన్ చేశాడు. అప్పుడు అతనికి కావాల్సిన అమౌంట్ బైబిల్లో అప్పుడు పెట్టుకున్నాడు. సెకండ్ టైం ఫోన్ చేసినప్పుడు ఏం చెప్పానంటే వాళ్ళని చదవమన్నాడు. ఓపెన్ చేసినప్పుడు రెండోసారి అప్లోడ్కి కావాల్సిన అమౌంట్ అక్కడ పెట్టేసాడు. తను వాళ్ళ తండ్రి చెప్పింది ఏంటంటే నేను బైబిల్ రోజు చదువుకోమన్నాను. నేను సరే నువ్వు అవసరం వచ్చినప్పుడు కూడా నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఏం చెప్పాను చేసినట్లయితే నీకు సహాయం అక్కడే దొరికేది. నువ్వు బైబిల్ చదవడాన్ని నిర్లక్ష్యం చేశావు కాబట్టి నీకు రావాల్సిన సహాయం అందకుండా పోయింది. కాబట్టి నువ్వు ఎంత దూరం మళ్ళీ తిరిగి వచ్చావు అప్పుడు అక్కడ పశ్చాత్తాపడతాను. పశ్చాత్తాపడ్డాడు గురించి నేను రెగ్యులర్గా బైబిల్ ప్రేర్ చేసుకుంటాను. అంతే మన ప్రవర్తన ఇక్కడే కాదు, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉండాలి, దేవుని నామానికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. అటువంటి మహిమ తెచ్చే జీవితాలుగా మన జీవితాలు ఉండాలని దేవుడు కోరుకుంటూ వాక్యాన్నితో గురించుకుని ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడైన దేవ, జీవన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రములు. ప్రభావమైన సెప్టెంబర్ మాసం మొదటి ఆదివారమైన క్రైస్తవుల కూడికను జరిపించుకోవడానికి మీరు కృప చూపించారు. స్తోత్రం తండ్రి. కాలంలో ఉంటుండే ప్రభుత్వమైన మీ సన్నిధికి వచ్చిన మీ వాక్యపు వెలుగులో జీవితాన్ని సెట్ చేసుకోవడానికి, వాక్యపు వెలుగులోనైనా నేర్చుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రం తండ్రి. ఈరోజునైనా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రములు. మా ప్రవర్తన మీకు మహిమ తెచ్చేదిగా ఉండాలి కానీ అవమానం తెచ్చేదిగా ఉండకూడదు. ప్రవర్తన అలా ఉండాలి అంటే నేను మీరు షెడ్ కమిషన్ నేను అభిజ్ఞుల జీవితాలను ఈరోజు మీ ముందు నేను బయలుపరిచారు. స్తోత్రం తండ్రి. వారి ప్రవర్తన ద్వారా రాజునైనా కూడా ప్రభుత్వమైన నిజ దేవుడు తెలుసుకుని మాకైనా అనుగ్రహించారు. అదేవిధంగా మేము ఉంటున్న ప్రతి ప్రాంతంలో కూడా మమ్మల్ని బట్టినైనా మీకు మహిమకరంగానైనా ఉండటానికి మీ నామాన్ని సమస్త చెల్లి తెలుసుకోవడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మా సంఘాన్ని మీ కృపలో జ్ఞాపకం తీసుకొని సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాం. మన ప్రభావ సంఘ కాపు వ్యవస్థలో ఉంటుండగా ప్రభావైనా సహాయం చేయండి. సంఘంలో సరైన ఆత్మకైనా మీరు ఏర్పాటు చేసుకున్న వాటిని పంపించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి, కృప చూపించండి. పౌరస్థల కూడికనైనా మీరు బలంగా వాడుకుంటున్నందుకు స్తోత్రం తండ్రి. అయినా ప్రభుత్వనైనా అక్కడికి లెక్కను బట్టి నేను వచ్చే కౌంట్ని బట్టి కాదు కానీ ప్రభుత్వనైనా ఒక ఆత్మైన నేను రక్షించబడితే ప్రభుత్వ నామా నీ సన్నిధిలోనైనా మన లోకంలోనైనా ఎంతో సంతోషాన్ని సెలవుచ్చారు. ఈ లోకంలో ఒక సంతోషాల వైపు ఆనందాల వైపు మేము చూడకుండా అయినా శాశ్వతమైన సంతోషం ప్రభావ నీలో ఉన్నదని గుర్తిరిగి ప్రభావైనా మీ సన్నిధిలో అటువంటి సంతోషాన్ని ఆనందాన్ని పొందుకోవడానికి చూపించమని ప్రార్థిస్తున్నాం. ఏమైనా బిడ్డలు బట్టి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఆయన బిడ్డలు చదువు కొంచెం కూడా సహాయం చేయండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు, ఉద్యోగాలను గ్రహించడం ప్రార్థిస్తున్నాం. ఆయన వారి భవిష్యత్తును ప్రభుత్వం మీ చేతుల్లో తీసుకొని ప్రార్థిస్తున్నాం. ఏ సంబంధమైన దీవెన కుటుంబ సంబంధమైన దీవెనలను గురించి ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్న ప్రతి అవసరం అందరూ ప్రభావమైన
యేసు నామములో నేను ప్రార్థించి పొందుకునే అనుభవాలను వారి జీవితాల్లో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి, కృప చూపించి. లేదంటే అదేవిధంగా నేను సండే స్కూల్ సమాజం, అదేవిధంగా నేను స్వార్థ పరిచర్యలో ప్రభావాలను మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రతి కార్యక్రమం అయినా మీకు మహిమకరంగానైనా మీ స్వార్థ ఎదజల్లేదైనా సంఘంగా ఉండడానికి కృప చూపించి ప్రార్థిస్తున్నాను. మరొకసారి కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభావాలను అని వారం తిరిగి నేను వచ్చే వారం ప్రభావాలను అనేక లోకంలో విడుచుండగా ప్రభావాలను చదువుకుంటాను అనేక ప్రాంతాలు విడుచుండగా మీ కాపుదల భద్రత అనుగ్రహించండి. ఎటువంటి సాధారణ శోధనలు తెరిచేయకుండా కాపాడుతున్నాను. అయినా మీ రక్షణ కంచి చుట్టూ చుట్టూ ఉంచుకుని మన హృదయాలని వాక్యాలు ఉంచుకునే భాగ్యాలను అనుగ్రహించుకుని నేను ఇది ఆశ్రత నింపి కాపాడు. ప్రతి విషయంలో చాలా దేవుడిగా ఉండే సహాయం చేయండి. ఎంతమంది దానాల కింద బాధపడుతున్నారు వాళ్ళందరికీ స్వస్థత అనుగ్రహించండి. నేటి దిన ఆశ్రతో నింపి కాపాడాలి. త్వరలో రాయన ఇజ్రాయేలు దేవుడైన యేసయ్య బహుళంగా బతిమాడు వేడుకుంటున్నాను. ఆమె పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినప్పుడు భూమి మీద నెరవేరుగాక. నాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయండి. ప్రస్తుతం క్షమించిన ప్రకారం నన్ను క్షమించు. మన శోధనలను తప్పించు. రాజ్యం బలం మహిమ నిరంతరం అవుతాను. Krumarinchu